అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో అరటి పండుని షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వాడవచ్చా, అట్లే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడవచ్చా అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. యాన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని చెప్పేసి ఒక యుక్తి మనకందరికీ తెలిసి ఉంటుంది. రోజు యాపిల్ పండు తీసుకోవడం వల్ల డాక్టర్ యొక్క అవసరం చాలా వరకు ఉండదని చెప్పేసి దీనికి స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. కానీ యాపిల్ పండు విదేశాల్లో పండించేటువంటి పంట క్రమక్రమంగా ప్రపంచమంతా కూడా అది సప్లై కావడం, పండించడం కూడా చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ మన దేశపు ప్రధానమైనటువంటి ఫలాలకు సంబంధించినటువంటి పంట అరటి. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఏ బనానా ఏ డే ఆల్సో కీప్స్ ద డాక్టర్ అవే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అరటి పండులో ఉన్నటువంటి పోషకాంశాలు, అదేవిధంగా ఆరోగ్యదాయకమైనటువంటి అంశాలు ఎన్నో ఉండడం చేత మరి ఏ బనానా ఏ డే ఆల్సో కీప్స్ ద డాక్టర్ అవే అనేటువంటి పద్ధతులు కూడా మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే, అరటి పండ్లు గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతాయి, సంవత్సరం అంతా దొరుకుతాయి. ఆపిల్ పళ్ళతో పోల్చుకుంటే చౌకగా దొరుకుతాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉండడం చేత సామాన్య మానవుడి నుంచి, అంటే పేదవాళ్ళ నుంచి శ్రీమంతుల వరకు కూడా అందరికీ అందుబాటులో లభ్యమయ్యేటువంటి ఫలము ఈ యొక్క అరటిపండు. అరటిపండు గురించి మనం ఈ యొక్క దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, దాదాపు ఒక అరటి పండులో 70 నుంచి 74% నీరే ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ 20 నుంచి 25%, అదేవిధంగా ప్రోటీన్స్ 1.2 నుంచి 1.5%, ఫ్యాట్స్ 2 గ్రాములు, అట్లే ఫైబర్ 3 గ్రాములు, టోటల్ షుగర్స్ అంటే సుక్రోజు, ఫ్రక్టోజు, గ్లూకోజ్ ఇలాంటి షుగర్స్ 12 గ్రాములు, ఇవి ఇలాగ ఉంటాయన్నమాట. అట్లే 100 గ్రాముల అరటిపండు అంటే ఒక పెద్ద అరటిపండు ఇంచుమించు 100 క్యాలరీల శక్తిని ఇస్తుందన్నమాట. ఈ అరటిపండులో ఇతర అనేక రకాలైనటువంటి పోషకాంశాలు కూడా ఉన్నాయి. ఆ పోషకాంశాలు ఏంటంటే సెలీనియము, కోలిన్ను, ఫోలేటు, మెగ్నీషియము, ఫాస్ఫరస్సు, కాల్షియము ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క పోషకాంశాలు కూడా ఈ యొక్క అరటిపండులో ఉన్నాయి. ఈ అరటిపండు మరి ఇన్ని రకాల పోషకాంశాలు ఉన్నాయి, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, షుగర్ ఉన్నాయి కదా, మరి ఇందులో షుగర్ పేషెంట్లు వాడుకోవచ్చు అని చెప్పేసి చాలామందికి సందేహం వస్తుంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పేసి సందేహం వస్తుంది. ఇక్కడ మనమందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మిగతా వాళ్ళందరూ పండును బాగా మాగిన తర్వాత తినడంలో ఇబ్బంది ఉండదు, అభ్యంతరం ఉండదు. కానీ ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకి, అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం కొన్ని పరిమితులు, మినహాయింపులు ఉన్నాయి. కాబట్టి వాటిని గుర్తిరిగి అరటిపండును వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఎందుకంటే దీంట్లో మరి మిగతావి మనకు శరీరానికి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా చాలా బాగా ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క పరిధులను గుర్తిరిగి ఎలా వాడుకోవాలో తెలుసుకొని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల మనకు మేలు జరుగుతుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క అరటిపండుని ఒక 100 గ్రాముల అరటిపండు అంటే ఒక దూరగా ఉన్నటువంటి అరటిపండును మాత్రమే తినాలి వీళ్ళు. అంతేగాని బాగా మాగినటువంటి అరటిపండును ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు అనమాట. కాబట్టి దూరగా ఉన్నటువంటి అరటిపండును 100 గ్రాముల ప్రమాణం వరకు కూడా, అంటే ఒక చిన్న అరటిపండును తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ షుగర్ పేషెంట్స్ ఇది వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్తున్నారు కదా డాక్టర్ గారు, మరి షుగర్ పెరగదని చెప్పేసి చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఆధునికంగా కొన్ని వైజ్ఞానికమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే ఆ సందేహ నివృత్తి జరుగుతుంది. ఎలాగంటే ఈ యొక్క అరటి పండులో కార్బోహైడ్రేట్స్, స్టార్చు, పెక్టిను ఇవన్నీ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ వల్లనే సర్వసాధారణంగా అవి త్వరగా జీర్ణమైపోయేసేసి లేదా జీర్ణమైపోయి షుగర్ కింద మారిపోతుంటాయి. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అరటిపండులో ఉన్నటువంటి ఆల్ఫా గ్లూకోసైడ్స్ అనేటువంటి రూపంలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ ఆల్ఫా గ్లూకోసైడ్స్ అనే రూపంలో ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు మనం అలాంటి అరటిపండును తీసుకున్నప్పుడు అది ప్రేవుల్లో
జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. ఎప్పుడైతే ప్రేవుల్లో జీర్ణం కాదో దానివల్ల మనకు బ్లడ్ అది దానివల్ల రక్తంలో ఆ షుగర్ కూడా పెరగకుండా ఉంటుందన్నమాట. కాబట్టి జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఆల్ఫా గ్లూకోసైడ్స్ అనేటువంటి కార్బోహైడ్రేట్స్కి ఉండదన్నమాట. అంటే చాలా చాలా తక్కువ ప్రమాణంలో జీర్ణమవుతుంది. అదేవిధంగా మిగతా పదార్థం అంతా మల విసర్జన ద్వారా బయటకు వచ్చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంతేకాకుండా అతి కొద్దిగా జీర్ణమైనప్పటికీ మిగతా రకమైన ఇతర పదార్థాలు ఉండడం చేత స్లోగా జీర్ణం అవుతుంది. కాబట్టి దానివల్ల కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. అట్లే స్టార్చ్ ఉందన్నమాట. ఈ యొక్క అరటిపండులో ఉన్నటువంటి ఈ స్టార్చ్ కూడా ఆహారము నిదానంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఆహారం త్వరగా జీర్ణమైతే, ముఖ్యంగా అరటిపండులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ త్వరగా జీర్ణమైతే షుగర్ పెరుగుతుంది. కానీ మరి స్లోగా జీర్ణం కావడం వల్ల కూడా ఈ షుగరు అంత తొందరగా పెరగకుండా ఉండేందుకు కూడా అరటిపండులో ఉన్నటువంటి ఈ స్టార్చ్ అనేది కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే దూరగా ఉన్నటువంటి అరటిపండులో ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అట్లే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఈ అరటిపండులో ఉన్నటువంటి పెక్టిన్ అనేది వాళ్ళకు సహాయపడుతుంది. పెక్టిన్ అనేటువంటి ఒక రకమైనటువంటి ఈ ఫైబర్ ఏదైతే ఉందో, ఈ ఫైబర్ ఉన్నటువంటి దూరగా ఉన్నటువంటి ఈ అరటిపండును వాడుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఈ యొక్క వెయిట్ పెరగకుండా, ఎందుకంటే ఈ యొక్క పదార్థం కూడా నిదానంగా జీర్ణం అవుతుంది. ఎప్పుడైతే తీసుకున్నటువంటి ఆహార పదార్థము నిదానంగా జీర్ణం అవుతుందో త్వరగా ఆకలి కాదు. ఎప్పుడైతే మనకు ఆకలి కాదో ఆహారం ఎక్కువగా త్వరగా తీసుకోమన్నమాట. దీనివల్ల కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్లకు ఆ వెయిట్ పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళకు మంచి పోషకాంశాలు కూడా అందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ అరటిపండులో ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉంది. ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉన్నటువంటి ఇలాంటి అరటిపండును మనం తీసుకోవడం వల్ల మంచి నిద్ర పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ మెగ్నీషియం అనేటువంటి ఈ యొక్క పదార్థం వల్ల నరాలకు శక్తి వస్తుంది, మెదడుకు బాగా శక్తి వస్తుంది, హృదయానికి కూడా బాగా మంచిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు ఈ పొటాషియం అనేటువంటి పదార్థం కూడా అరటిపండులో ఉండడం చేత గుండెకు కూడా చాలా మంచిది. ఈ విధంగా ఈ పదార్థాలతో పాటు కోలిన్, ఫోలేటు, ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన శరీరానికి ఉపయోగపడుతూ, శరీరాన్ని పోషణకు ఉపయోగపడుతూ, శరీర ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి మనం ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క తారతమ్యాన్ని ఎరిగి వాళ్ళు ఏ పద్ధతిలో వాడుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదో తెలుసుకొని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని రకాలుగా మేలే జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ పద్ధతిలో మరి అరటిపండును దూరగా ఉన్నటువంటి అరటిపండును వాడుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా అరటిపండును సర్వసాధారణంగా వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.